హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వెన్ పొంగల్. అదేనండి, మన పప్పు పొంగలి. ఇందులో ఏముందులే వెరైటీ అనుకుంటున్నారా? ఇది నెల్లూరు స్టైల్ అండి. ఎగ్జాక్ట్ ప్రాసెస్తో అండ్ దీనికి కరెక్ట్ అయిన కాంబినేషన్ నెల్లూరు సైడ్ పులుసు చేసుకుంటారు. ఆ పులుసు నాకు తెలిసి ఎవరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉండరు. ఇలాంటి రెసిపీలు మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఒక గిన్నెలోకి రెగ్యులర్గా నేను 1 కప్ రైస్ పెడతానండి. ఆ 1 కప్లో ఏం చేశానంటే ఒక 1/2 కప్ వచ్చేసి బియ్యము, ఒక 1/2 కప్ వచ్చేసి పప్పు తీసుకుంటున్నాను. ఇది నీట్గా వాష్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టోటల్గా 1 కప్ ఉందన్నమాట, రెండు కలిపి. సో 1:3 రేషియోలో వాటర్ పోయాలి. నేను ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట. వెన్ పొంగల్కి ఎప్పుడైనా కొంచెం జారుగా ఉంటేనే ఆ టెక్స్చర్ కానీ అది బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద కుక్కర్లో ఈ గిన్నె పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా గిన్నె పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకున్నాను. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఫస్ట్ కొద్దిగా ఆవిరి రానిస్తాను. ఆవిరి వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 6 విజిల్స్ రానిస్తానండి. ఎందుకంటే వెన్ పొంగల్కి ఎంత బాగా ఉడికితే అంత బాగా ఆ టెక్స్చర్ అది బాగుంటుంది. ఇప్పుడు వేరే పొయ్యి మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకొని అందులో సాల్ట్ వేసేసుకుంటున్నానండి. వెన్ పొంగల్కి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అనమాట. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు ఆ రైస్ అంతా బాగా మ్యాష్ చేయాలండి గెంటతోటి. ఇలా నీట్గా మొత్తం మ్యాష్ చేసుకోవాలి బాగా. చూసారు కదా, ఇట్లా నీట్గా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఈ నెల్లూరులో అయితే కంపల్సరీ వీక్లీ వన్స్ తింటారండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ వాటర్ అది ఇందులో పోసేసుకుందామండి. టెక్స్చర్ చూసారు కదా, ఇలా ఉండాలి. వెన్ పొంగల్ అంటే ఈ మాత్రం జారుగా ఉండాలి. ఇప్పుడు తాలింపు కోసం మనం ముందుగా మిరియాలని ఇట్లాగా పొడి చేసుకొని ఉంచుకోవాలి. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఈ వెన్ పొంగల్ కల్లా జీలకర్ర బాగా టేస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. కొంచెం వేగుతూ ఉండగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాల పొడి ఉంటుంది కదా, అది వేసేసుకుందాము. ఆ తర్వాత జీడిపప్పులు, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు వేసుకోండి. జీడిపప్పులు వేగాక ఇంగువ, మొత్తం ఇంకా ఆ తాలింపు అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెన్ పొంగల్ ఉంది కదా, అందులో వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. అంతే, వేడిగా వెన్ పొంగల్ రెడీ. ఇక్కడ నేను పులుసు ఎలా చేయాలో మీకు చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లోను పిన్ కమెంట్స్లోను లింక్ ఇస్తాను, చూస్ చేసేయండి. రెండు కలిపి తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.